సో కమింగ్ టు ద తెలంగాణ పాలిటిక్స్, కవిత. ఉమ్. కవిత గురించి ముఖ్యంగా ఈ రోజుల నుంచి మీరు ఏమనుకుంటున్నారు? అసలు సోషల్ మీడియాలో చాలా వరకు వైరల్ అవుతున్నాయి తన సంచలన కామెంట్స్. మీరు ఏమనుకుంటున్నారు ముఖ్యంగా? మీకు అన్నయ్య ఉన్నాడమ్మా? నీకు తమ్ముడు కానీ ఎవరన్నా తమ్ముడు ఉన్నారు. ఉన్నాడు కదా? ఉమ్. కొట్టుకు చచ్చారు లేదా చిన్నప్పుడు? అవును, కొట్టుకు చచ్చారా లేదా? ఇప్పటికి కూడా ఉంటుంది సార్. కొట్టుకుంటారు కదా, ఉమ్, పెరిగి పెద్ద అవుతారు. ఉమ్, నీకు పెళ్ళి అవుతుంది, వేరే ఇంట్లో ఉంటావు, లేకపోతే పక్కింటికి వెళ్ళి రోజు మా తమ్ముడు నేను కొట్టుకున్నాను ఏడ్చుకుని కథలు చెప్తున్నావు అనుకున్నావు, 4 రోజులు పడిచి వెళ్తుంది. ఉమ్. 5వ రోజు ఆవిడే చెప్తుంది, నాకు మా అన్న ఉండేవాడమ్మా చెదగొడిచేవాడినాను, నేను చెదగొడిచేవాడినని. అక్కడికి అయిపోద్ది. ఉమ్, అంతేకాని నీకు మైక్ ఇచ్చారని చెప్పి స్టూడియోలో పనిచేస్తున్నావు చెప్పి రోజు ఒక సీరియల్ ఎపిసోడ్లు నడిపిస్తున్నావు అనుకో, అలా సీరియల్ చూడు యూట్యూబ్లో మనకి షార్ట్స్లో వస్తుంటుంది. ఓకే. ఉమ్, వాళ్ళ అమ్మ వీడియో తీసి వాళ్ళ అక్క తమ్ముడు ఎలా కొట్టుకుంటారు సౌండ్ అని. అలా ఏదో ఇంట్లో ఖాళీగా ఉంది కాబట్టి ఆ వీడియోలు ఏవో తీసుకుని ప్రజలకు వదలమను, ఎవడు కాదను. ఉమ్. అంటే ఖాళీగా ఉంది కాబట్టి ఇవన్నీ చేస్తుందా? అసలు నాకు తెలియగలుగుతున్నా ఆవిడ ఎవరమ్మా అసలుకి? కేసీఆర్ గారు కడుపును పుట్టిన బిడ్డగా పట్టకపోతే ఎవరు వాళ్ళని దేకిది? అది పట్టించుకునేది ఎవరు? ఉమ్, ఓ మల్లం అనమాట. వాళ్ళ నాన్న ధర్మం అని ఒకసారి ఎంపీ నిలబడమన్నారు, ఏదో నిలబడింది, ఉద్ధరించింది. పసుపు బోర్డు ఏదో తేవాలి, తేలేదు, అక్కడ ఏదో కింద మీద పడింది, నానా తెప్పలు పడింది, బయటకు వచ్చింది. రెండోసారి ఎలక్షన్స్లో గుండు గీసి ఇంట్లో కూర్చోబెట్టారు కదా, నోరు మూసుకుని కూర్చొని పనికిరావు, నువ్వు వేస్ట్ అనేది కదా ప్రజలు డిసైడ్ అయ్యారు. ఉమ్, అయినా సరే వాళ్ళ నానే కదా, మళ్ళీ పోతే పోయిందిలే, ఇంట్లో ఆడపిల్ల ఏడుస్తుందని చెప్పి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఓకే. ఈ రోజు దాకా ఎవడైనా మండలంలో కూర్చుని వాళ్ళకి ఎంత పోరలేదు, వీళ్ళకి ఎంత పోరలేదు. ఇంటి రామాయణం అంతా చెప్తే అదలబాయ్ ఎవడ రాజీనామా ఇచ్చావు కదా, ఆలోచిద్దాం అదలపో అని చెప్పాలి. కానీ రామాయణం అంతా చెప్పు, మాకేనా సొంపుగా ఉంది, ఇక్కడ ఖాళీగా ఉన్నది, గుడికి వెళ్ళి పురాణ కాదు చెప్పం అది. ఉమ్, మళ్ళీ ఏడుపోటు మళ్ళీ రాజకీయాలు ఏడుపులేటమ్మా, నాకు అర్థం కాదు. అక్కడ ఒకళ్ళు తినాలి. అంటే ఒక ఎమోషనల్ డ్రామా ఆడిందా? ఎమోషనల్ వాళ్ళక్కడ ఉమ్, వీళ్ళు ఎందుకు పనికి వస్తారో వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి అర్థం చూసుకుంటే తెలుస్తుందమ్మా, నేను దమిడికి పనికిరానని. ఉమ్, కానీ దానికి ఎలివేషన్లో బిల్డప్లు బయటకు వచ్చి అలా కరిసనల్ బడ్డాబోడు సాన్లు ఉంటాడు, 50 లక్షల కోటి రూపాయలు తీసుకుంటాడు, తీసుకుని ఎలివేషన్లు ఇస్తాడు. షర్మిలమ్మకి కూడా అలాగే ఇచ్చాడు మొదట్లో. లాస్ట్కి ఏమైంది, ఏంటి అది ఒక వీడియో కూడా చూపించలేని నేర్చుకునే పరిస్థితి వచ్చింది షర్మిలమ్మకి. ఉమ్, అలాగే వీళ్ళకి కూడా అదే పరిస్థితి. 4 రోజుల పాటు అడవడం ఉంటుంది. ఆవిడ ఏడుపులని చూడు, నా న్యూస్ ఛానల్లో కూడా నన్ను చూపించలేదు, దేనికి చూపించాలి? ఉమ్, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఒక పాత్ర పోషించింది ఆవిడ, ఒప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల మీద దీనికోసం కూడా మనం రాష్ట్రం కావాలి అన్న కాంక్షను ప్రదర్శించడం యాక్సెప్టబుల్. ఓకే. దానికి రాజకీయం ముడిపెడితే నాకు తెలిసి కొన్ని ట్రస్టులు ఉంటాయి, చారిటబుల్ ట్రస్టులు ఇవన్నీ. ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్టే ఉంది, చిన్న తేడా చెప్తాను ఓకే, మీకు. ఓకే. వాళ్ళు ఎప్పటి నుంచో అనర్గళమైన సేవ చేస్తున్నారు. కానీ ఏ రోజైనా ఎన్టీఆర్ ట్రస్ట్ మీద చేసాం అని తెలుగుదేశం ఎవడైనా క్యాంపెయినింగ్లు చెప్పుకోవడం చూసేవారు. ఉమ్, పవన్ కళ్యాణ్ సేవ సిట్టుకు నువ్వు కొడగట్టు దేవాలయం 33.5 కోట్లు ఇచ్చాం, అల్లప్పుడు 5 కోట్లు అల్ల సినిమా వాడు అడ్వాన్స్ ఇస్తే కౌలు రైతులు ఒక్కొక్కటి ₹1,00,000 ఇచ్చాం. ఇదంతా పబ్లిసిటీ స్టంట్లు. ఓకే. ఇప్పుడు కుడి చేతితో దానం ఇచ్చేది ఎడం చేతికి తెలియకుండా చేసేదే ఔదార్యం అంటారు. కానీ నేను ఇచ్చాను పబ్లిసిటీ చేసుకునే వాళ్ళని ఏమనాలి? అలాగే వీళ్ళు ఏంటంటే ఎత్తిపోతల పథకం అని ఉంటుంది. ఎత్తిపోతల పథకంలో అంటే కింద నీళ్ళుంటే ఎత్తి అవతల వేస్తావు, నీళ్ళు లేనప్పుడు ఎత్తిపోతల పథకం కడితే ఓకే. అంటే నీకు రాజకీయ ఆవశ్యకత లేని షర్మిలమ్మ కవితమ్మ దమ్మిడికి పనికిరారు. అలాగే నియోజకవర్గంలో ఆర్తపాలెం పెట్టి పంపించారు కదా, ఉమ్, నువ్వు పనికిరావు మాకని డిసైడ్ అయ్యారు. రెండోసారి పార్టీ డిసైడ్ అయిపోయింది నీతో ఏమీ కాదు అని. మరి ఇంకెక్కడ? ఇప్పుడు మీ నాన్నగారి కన్నా నేను ఎవడన్నా కాన్ఫిడెంట్గా నమ్ముతారా? ఎస్, మా అమ్మాయి జర్నలిజం చదువుకోగలదు, తన కాళ్ళ మీద తను నిలబడగలదు, తను దేనికైనా సాధించుకుని వస్తుంది, హైదరాబాద్ వెళ్ళైనా పని చేయగలదు, మా ఊరు వదిలి వెళ్ళినా నాకు ఆ నమ్మకం ఉంది, ధైర్యం ఉంది. మరి ఈ నమ్మకం ఏది? నాన్నకే నమ్మకం లేదు, ₹2 టికెట్ ఇవ్వలేదు. ఉమ్. మరి మీ తెలంగాణ ప్రజలు ఏ ప్రతిపాదన నమ్మాలి నిన్ను? అంటే చాలా దేనికైనా సామెత ఉంది కదమ్మా, ఇంట గెలిచి రచ్చగెలాలని. రైట్. నువ్వు ఇంట గెలదాను ఇదేంటి కొత్త? వాళ్ళకి స్టాలిన్ గారు వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్న వాళ్ళగిరి అక్కడ కొట్టుకు తెచ్చారు. రాజ్ థాకరేను ఉద్ధవ్ థాకరే వాళ్ళు కొట్టుకు తెచ్చిన ఉదంతాలు చరిత్రలు ఇవన్నీ కళ్ళ ముందు. ఆ తేజస్వి యాదవ్ ఇంకో 2 వాళ్ళు కొట్టుకు తెచ్చిన అన్నదమ్ములు తవ్వే కదా. లాస్ట్కి ఏమైంది? అంటే ఇక్కడ మీరు కేటీఆర్ కి సపోర్టివ్ గా మాట్లాడుతున్నారా? ఏమైనా నాకేనా మేనస్ కొడుకు కేటీఆర్. ఉమ్, వీళ్ళతో ఏమవుతుంది? ఇప్పుడు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ముగ్గురిని ట్రాక్ రికార్డ్ తీద్దాం. ఉమ్, కవిత నలుగురు పోను ఫ్యామిలీ వీళ్ళందరూ ఆడిపోసుకుంటారు కదా. రైట్. ఓకే. ఆ. ఎవరెవరమ్మా నేను చెప్పింది? కవిత, కవిత, కేటీఆర్. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, ఉమ్, వీళ్ళే కదా. అవును. ఈ 4లో ఈ రోజు దాకా ఏ రోజునో ఓడిపోయినాడు తెలంగాణ పేరెట్టి. కేటీఆర్ సంగతి చెప్పు, కేసీఆర్ సంగతి చెప్పు, హరీష్ రావు సంగతి చెప్పు. ఉమ్, తెలంగాణ పేరుతున్న కదా వీళ్ళు ముగ్గురు గెలుస్తాను రందం. రైట్. అవును. మరి ఈవిడికి తెలంగాణ పేరెట్టినా అదేంటి జాగృతి ఎట్టినా జాగృతి. ఆర్తపాలెం పెట్టారా లేదా? అవును, అవును సార్. మరి ఉనికి ఎక్కడది? ఎబిలిటీ, ఉమ్, కాంపిటెన్సీ, క్యాపబిలిటీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్. ఓకే. కేటీఆర్ గారు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డాడ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డాడ్ కానీ మా అన్నంటే తుచ్చు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డాడ్ కానీ మా మామంటే తుచ్చు. ఉమ్,
ఇన్ని తెలిసి అందరికి హరీష్ రావు అండ్ కవిత పర్సనల్ అన్నది మాట్లాడితే ఫ్యామిలీ పరంగా ఉమ్, కేజీతో చూసి చెప్తాను నేను కథలు అవసరమా అనుకోవాలి ఎవడన్నా. ఓకే. మరి హరీష్ రావు గురించి ఏమంటారు? తెలంగాణలో కొన్ని ఆణిముత్యాలు ఉంటాయమ్మా. ఓకే. అందులో ఒక అరుదైన ఆణిముత్యం హరీష్ రావు. ఓకే సార్. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఉమ్, తెలంగాణ భౌగోళికంగా వీటి మీద పూర్తి అవగాహన కలిగిన వ్యక్తులు. కేసీఆర్ గారికి ఆ విషయంలో తెలంగాణ సమాజం రుణపడి ఉంటుంది. ఎందుకుంటుందంటే ఆయనకు కొడుకైనా కూతురైనా ఆయన మేనల్లుడైనా రాజకీయ అరంగేట్రం ప్రాంతం మీద పూర్తి పట్టు అవగాహనతోనే ఉంది. నేను ఆ విషయంలో కవితను కూడా నేను తక్కువ చేయను. ఉమ్, ఉమ్, ఆవిడకి కూడా భౌగోళికంగా తెలంగాణ మీద పూర్తి అవగాహన ఉంది. రైట్. కానీ అవగాహనతో అణుకుతో పనిచేయడం వీళ్ళ ముగ్గురికే ఉంది, ఆవిడకి లేదు. ఆవిడ పనిచేసిందని ప్రజల యాక్సెప్టెన్స్ అంటాను నేను, అది వీళ్ళ ముగ్గురికి ఉంది, అమ్మాయికి లేదు. అంటే కవిత కంటే వాళ్ళు ముగ్గురు బెటర్ అంటున్నారు. అసలు కంపారిజనే చేయకూడదు. ఓకే. నీకు ప్రజాస్వామ్యంలో ఎలా ఉంటుందంటేనమ్మా, ఉమ్, జాగృతి సంస్కృతి కావాలి నాకు, కానీ నా సంస్కృతి సాంప్రదాయాన్ని జీవితాంతం నేను గౌరవించుకుంటూ ఉండాలి. గౌరవానికి విలువ కట్టలేం. ఆవిడ ఎలక్షన్స్ లో విలువ కట్టిస్తుంది, ఓకే. ఎవడ యాక్సెప్ట్ చేస్తారు? ఉమ్, నేను జాగృతిని సంస్కృతిని మీలో ఉత్తేజం పరిచాను కాబట్టి నాకు ఓటేయండి అంటుంది. అవి వెలకట్టలేను. ఉమ్, మీకు అర్థమవుతుంది? ఉమ్, సో వెలకట్టలేని దానిని వెలతో కొలిచే సామర్థ్యం ఉంటుందంటే యువర్ ఇన్కాంపిటెంట్. అంటే మనం ఇప్పుడు ఏ విధంగా చూడొచ్చు ఒకవేళ కవిత పార్టీ పెడితే? ఇప్పుడు నువ్వు బాగా చదువుకుంటూ ఉంటావు తల్లి, ఉమ్, సాయంత్రం నీకు బోర్ కొడుతుంది అంటే దా మా ఇద్దరం కలిపి సినిమా చూద్దాం అంటావు మీ నాన్న. అప్పుడు ఏమంటావు? దాన్ని టైం పాస్ అంటారు. ఓకే. అలా టైం పాస్ మొత్తం జీవితాంతం చేస్తానంటే మనకి కవితకి తేడా ఉండాలి వద్దా? అవన్నీ టైం పాస్ బ్యాచ్లు. మరి తెలంగాణ తలైవి జయలమలో జయలలిత అని స్లోగన్స్ పెట్టుకుంటూ ఏ చీర కట్టిగానే? సోషల్ మీడియాలో ఓ చీర కట్టేసుకోగానే జయలలిత చీరలాగా. లిక్కర్ ఇంతకన్నా మళ్ళీ ఇందిరమ్మ ఉంటుంది మాకు కాంగ్రెస్ ఇప్పుడు. అవును అవును సార్. గతంలో మళ్ళీ చర్మిలా మేనకథ వెళ్ళిన ఆవిడ కూడా సడన్గా చీరలన్నీ మార్చింది ఆవిడ. అంటే నేను కట్టుబొట్ల గురించి చెప్పట్లే, అంటే పులిని చూసిన అక్కవాత ఎట్టుకుంటే మనం పులైపోతాం చెప్పు. రైట్. జయలలిత ప్రస్థానం కక్కడొక్కలు తినుకుని వచ్చింది, వీళ్ళే కడతాను. ది బార్న్ విత్ గోల్డెన్ స్పూన్స్. కష్టం అంటే కేసీఆర్ గారి, సుఖాలంటే పిల్లలు. తెర నేను కష్టపడ్డానంటే తూచ్ మేము నమ్మం. మరి కేసీఆర్ గురించి మాట్లాడండి. ఆ స్థాయి కాదు, కానీ నేను మాట్లాడగలను. కానీ ఎందుకంటే కొంతమంది కొన్ని త్యాగాలతోనే ప్రస్థానాలను క్రియేట్ అవుతాయి. ఉదాహరణకి బ్యారిస్టర్ చదివి వచ్చాడు, సూటు బూటు వేసుకొచ్చిన మహాత్ముడు తృణప్రాయంగా దాని జీవితాన్ని వదిలేసుకున్నాడు. భోగవిలాసాలవంతమైన జీవితం కాదు, సామాన్య ప్రజల్లో నేను మమేకమై చెయ్యాలి అన్న కాన్సెప్ట్ అడాప్ట్ చేసుకున్నాడు. కానీ ఇతను పూర్తిగా త్యాగాల మీదే రాష్ట్రం ఏర్పడేదాకా తృణప్రాయంగా పదవులు వదిలేసుకుంటున్నాడు. తృణప్రాయంగా ప్రజలు ఇచ్చిన తీర్పులు కాదంటాడు. నాకు తెలంగాణ కాంక్షే నాకు ఆంక్ష తప్ప నాకు మీరు కట్టే పదవుల పంజారాలు కాదనుకున్నాడు. అది చాలా రేరెస్ట్. సాధారణంగా కొంతమంది చెప్తూ ఉంటారు, అధికారం ఉంటేనే మనకి ఏదైనా చెల్లుబాటు అవుతుంది, అధికారంతోనే చేయొచ్చు. అది కేసీఆర్ గారితో ఆ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు ఎవరు అలా కన్విన్స్ కాలేదు. ఎక్కడికక్కడ వాళ్ళు ఆయన చెప్పిన మాటకి వదిలేసి వెళ్ళిపోయిన ఉన్నారు. తర్వాత ఈ సంతోష్ అన్న, మా జగ్గారెడ్డి అన్న ఇలాంటి వాళ్ళు చూడు, ద ట్రావెలింగ్ విత్ విండ్. ఆ కోవకు చెందిన వాళ్ళు చాలా అరుదైన వ్యక్తుల కిందే పరిగణించాలి. కానీ వాళ్ళ ఉద్యమకాంక్ష అన్న దగ్గర దానికి రూపురేఖలు మార్చాడు. ఇప్పుడు 2001 ఆయన స్లోగన్ ఎత్తుకున్న తర్వాత తెలంగాణ విధానానికి ఒక చర్మాంకం తీసుకొచ్చి వదిలేదు, నట్టేట ముంచేలేదు మిగిలిన వాళ్ళలాగా. తన కాంక్షని ప్రజల అందరి కాంక్ష కింద మలచగలిగాడు. స్వరాజ్యం నా జన్మ హక్కు అనుకున్న మహానుభావుల సన్నిధిలో అతను కూడా ఉంటాడు నా దృష్టిలో అయితే. ఎందుకంటే తన కాంక్షని నన్ను కన్విన్స్ చేయడం అనేది రేరెస్ట్ ఫినామినా. నాకెందుకులే తెలంగాణ, నాకు ఉద్యోగం ఉంది, నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలు ఉంది అనుకునే పరిస్థితి ఎవరికి లేదు. నాకు తెలంగాణ కావాలని 5 కోట్ల ప్రజలతో అనిపించగలిగాడు. అది సాధారణంగా ఎవరికి పడితే అది జల్లదమ్మా. అది నా గలం నీ గలం అవ్వాలి, లేకపోతే మీ అందరి గలం నేను అవ్వాలి. వాడు నాయకుడి లక్షణం ఎలా ఉంటుందంటే జనగలం ఆయన గలం అయినప్పుడు నాయకుడు అంటారు, కానీ తన గలాన్ని ప్రజల గలం చేయడం అంటే సాధకుడు అంటారు. అది కేసీఆర్ గారిది రేరెస్ట్ ఫినామినా. అది భారతదేశ చరిత్రలో స్వరాజ్యం నా జన్మ హక్కు అనుకున్న మహానుభావుడిది. తృణప్రాయంగా భోగ విలాసాలను వదిలి జీవితాన్ని పణంగా పెట్టి స్వతంత్ర ఉద్యమంలో గాంధీ గారు
అలాంటి కోవకు చెందిన వ్యక్తి అతను. మరి ఇదే కేసీఆర్ తెలంగాణ అంటే స్వాతంత్రం ఇట్లా పోరాడి మరి తెలంగాణ తీసుకొచ్చాడు ప్రత్యేక రాష్ట్రాన్ని. బట్ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇందిరమ్మ ఇస్తేనే తెలంగాణ వచ్చింది. ఇందిరమ్మ చచ్చిపోయిందమ్మ, తర్వాత సోనియమ్మ ఇస్తే వచ్చిందంట. ఉమ్, సోనియమ్మ ఇవ్వడానికి ఈ ఒడి కోసం ఎవరమ్మా 1240 మంది ప్రాణాలు అంటే తృణప్రాయంగా ప్రాణాలు వదిలేయడానికి తెలంగాణ ప్రజల్ని సమిధుల కింద తయారు చేశాడు ఆయన. ఉమ్, నీకు అర్థమవుతుందా? రైట్ సార్. తను తన కాంక్షని ప్రజలకి ఎలా చేయగలిగాడంటే, నా ప్రాణం పోయిన పనులు నాకు తెలంగాణ కావాలన్నారు. ఇప్పుడు స్వతంత్ర సమరంలో ఎంతో మంది అసూలు బాసారు. ఓ భగత్ సింగ్ లాగా, ఒక సుభాష్ చంద్రబోస్ లాగా. సుభాష్ చంద్రబోస్ అయితే ప్రాణాలు పగులుపోలేదు, కానీ చంద్రశేఖర్ ఆజాద్ ఇలాంటి వాళ్ళందరూ, అల్లూరి సీతారామరాజు ఇలాంటి వాళ్ళు అసూలు పోసినప్పుడు వాళ్ళు బ్రహ్మాండమైన జీవితాలను వదిలేరు. అలాగే ఉస్మానియా క్యాంపస్ లో బ్రహ్మాండమైన జీవితాలను పణంగా పెట్టాలి, ప్రాణత్యాగాలతో రాష్ట్రాన్ని నెలకొల్పుకోగలిగారు వాళ్ళు. నువ్వు ట్యాంక్ బండ్ మీద అమరవీరుల స్తూపాన్ని చూసుకుంటూ వెళ్తుంటే అసలు గన్ పార్క్ దగ్గర వాళ్ళ ఒక దీపం వెలుగుతుంది చూడు, అది 24 గంటలు చూడు, ఆ గోల్డెన్ చార్మ్ ఎలా కనబడుతుంటుంది అంటే వాటిలో బలిదానాలు చూసుకోగలిగాలి. నాకైతే ఇంకా ఈ గవర్నమెంట్ బీఆర్ఎస్ వస్తే నా వినపం కూడా ఉండవుంది నేను. ఇప్పుడు మనం చూడు ఢిల్లీలోను వాటిలోను అసూలు బాసిన సోల్జర్స్ పేర్లు ఎలా రాస్తారో అలా ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ కోసం చారి గారి దగ్గర నుంచి అందరి పేర్లు దాని మీద శిలాశాసనాల్లో ఉండి వీళ్ళ బలిదానంతో ఏర్పడిన తెలంగాణ అని గర్వపడేలా చెప్పే అవకాశం ఎప్పుడైనా వస్తే బాగుండి అనిపిస్తూ ఉంటుంది. ఒక శిలాఫలకం అక్కడ పెడితే ఆ 1240 ప్రాణాలకి చాలా గర్వంగా ఉంటుంది. మనం ఎలా అంటే ఆ త్యాగంతో ఇవాళ నేను ఇలా నడవగలుగుతున్నాను బంగారు భూమి మీద అన్న ప్రైడ్నెస్ ఉంటుంది. ఇది చాలా అదృష్టం అమ్మా మనకి. నీకు ఒకటి చెప్తున్నాను చూడు, మనం ఎప్పుడో స్వతంత్ర సమరం విన్నాం కథలు, అంటే కథలు అంటే ఆ నెరేషన్స్ విని మనలో ఒక ప్రేరణ కలిగింది. కానీ ఇప్పుడు రీసెంట్ ఈ జనరేషన్స్కి అయితే తెలంగాణ ఉద్యమం 2001 నుంచి దాని ముఖ చిత్రం మారింది ఒక ప్రేరణే. తలుచుకుంటే మనిషి తలుచుకుంటే అది బక్కోడైనా వచ్చు మా కేసీఆర్ అన్న, కానీ తలుచుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలుగుతాడు అన్నది మాత్రం కేసీఆర్ చరిత్ర రాసి చూపించాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.